మన స్టూడెంట్స్ ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ కమ్యూనికేషన్ బిజినెస్ సెకండ్ సెమ్ యూనిట్ 2లో బిజినెస్ కమ్యూనికేషన్లో బిజినెస్ కమ్యూనికేషన్ ఈడియమ్స్ అన్నమాట. బిజినెస్ కమ్యూనికేషన్ ఈడియమ్స్ గురించి తెలుసుకుంది. బిజినెస్ కమ్యూనికేషన్ ఈడియమ్స్ ఆల్రెడీ ముందు లెసన్లో కూడా మనం తెలుసుకున్నాం. ఈడియమ్స్ దాని యొక్క అర్థాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా చూద్దాం. ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అని ఇచ్చాడు ఈడియం. ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అంటే దట్ మీన్స్ టూ లేట్ ఆఫ్టర్ సంథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ ఫైనలైజ్డ్. అంటే ఏదో ఒక విషయం పూర్తయిపోయాక కానీ ఫైనలైజ్ అయిపోయాక కానీ రావటాన్ని ఏమంటారంటే ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అన్నారు. ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అన్నారు. ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అంటే అర్థం ఏంటి? దట్ మీన్స్ టూ లేట్ ఆఫ్టర్ సంథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ ఫైనలైజ్. ఏదైనా ఒక విషయాన్ని సంథింగ్ ఏదో ఒక దాన్ని ఫైనలైజ్ చేయడం కానీ లేకపోతే కంప్లీట్ చేసిన తర్వాత విషయాన్ని ఏమంటే ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అంటే టూ లేట్ అన్నమాట. టూ లేట్ ఏదో ఒక విషయాన్ని ఫైనల్ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత రావటాన్ని టూ లేట్ని ఏమంటారంటే ఇక్కడ ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అంటారు. టూ లేట్ని ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ అంటారు. తర్వాత సిట్ ఆన్ సంథింగ్. సిట్ ఆన్ అంటే డిలే రివీలింగ్ ఆర్ యాక్టింగ్ ఆన్ సంథింగ్. డిలే ఆర్ రివీలింగ్ అంటే ఆర్ యాక్టింగ్ ఆన్ సంథింగ్. ఏదో ఒకటి యాక్ట్ చేయటం కానీ లేకపోతే డిలే చేయటం. అంటే డిలే చేయటం అంటే దాన్ని ఆబ్జర్వ్ చేయటం అంటే డిలే చేయటం. దాన్ని ఏమంటారంటే సిట్ ఆన్ సంథింగ్. డిలే అంటే దాన్ని నిర్లక్ష్యాలు ఉంచడం అన్నమాట. డిలే చేయటం. ఆర్ డిలే రివీలింగ్ ఏదైనా ఒక దాన్ని రివీల్ చేయడానికి బయలుపరచడానికి దాన్ని ఆఫ్ చేయటం కానీ యాక్టింగ్ సంథింగ్ అట్లా ఏదో సంథింగ్ యాక్టింగ్ చేయటం కానీ దాన్ని ఏమంటారంటే సిట్ ఆన్ అంటారు. దాన్ని ఏమంటారు సిట్ ఆన్. తర్వాత బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్. ఈ బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్ అనే ఈడియంకి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ. యుఎస్ఏలో చూసుకుంటే ఇది యుఎస్ఏ టు గో బ్యాక్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ. టైం నా కొరకు, అది ఆ టైం నా కొరకు. లేదంటే గో బ్యాక్ టు వర్క్. వర్క్కి మళ్ళీ తిరిగి వెళ్ళటం, వెనక్కి వెళ్ళడం, వర్క్ చేయించుకోవడం అని చెప్పడానికి బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్ అనే ఈడియం అనమాట. దీని అర్థం ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు గో బ్యాక్ టు వర్క్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ అయితే టు గో బ్యాక్ వర్క్ అని చెప్పడం అనమాట. తర్వాత టేక్ 5 బ్రాకెట్ 10 ఇచ్చాడు. టేక్ 5 ఆర్ 10. టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఆఫ్ 5 minutes ఆర్ 10 minutes. టేక్ 5 అంటే ఒక 10 minutes కానీ 5 minutes కానీ బ్రేక్ తీసుకోవటం, విరామం తీసుకోవటాన్ని ఏమంటారంటే టేక్ 5 అంటారు. అంటే టేక్ ఏ షార్ట్ బ్రేక్ అన్నమాట. షార్ట్ బ్రేక్ అంటే 5 minutes ఆర్ 10 minutes బ్రేక్. అందుకని టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఆఫ్ 5 or 10 minutes is called take 5. Take 5 అనే ఈడియంకి అర్థం ఏంటి? టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఆఫ్ 5 minutes or 10 minutes. 5 minutes or 10 minutes. తర్వాత నెక్స్ట్ ఈడియం చూడండి. థ్యాంక్ గాడ్ ఇట్ ఈస్ ఫ్రైడే. థ్యాంక్ గాడ్ ఇట్ ఈస్ ఎ ఫ్రైడే. థ్యాంక్ గాడ్ ఇట్ ఈస్ ఎ ఫ్రైడే అని చెప్పి ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ దట్ ద వర్క్ వీక్ ఈజ్ ఓవర్. లెట్స్ బీ హ్యాపీ అంత సంతోషంగా ఉంటాం అనమాట. ఏంటంటే దట్ ద వర్క్ వీక్ ఈజ్ ఓవర్. వర్క్ వీక్ అంటే ఆ వారంలో జరిగిన వర్క్ అంతా అయిపోయింది
ఆ వారానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయ్యింది, అందుకని హ్యాపీగా ఉందాం అని చెప్పడాన్ని ఏమంటారంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే ఇది ఏంటంటే ఈడియం ఏంటంటే లెట్స్ బి హ్యాపీ దట్ ద వర్క్ వీక్ ఈజ్ ఓవర్. తర్వాత ఈడియం చూద్దాం. కిక్ ద కెన్ డౌన్ ది రోడ్. అంటే ఏంటంటే పోస్ట్ పోన్ an important decision. కిక్ ద కెన్ డౌన్ ది రోడ్ అంటే ఆ ఈడియంకి అర్థం ఏంటంటే పోస్ట్ పోన్ an important decision. ఒక ముఖ్యమైన డిసిషన్ని, అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం, దాన్ని వాయిదా వేయడం. పోస్ట్ పోన్ చేయడం అంటే దాన్ని వాయిదా వేయటాన్ని ఏమన్నారంటే కిక్ ద కెన్ డౌన్ ది రోడ్. దాని అర్థం పోస్ట్ పోన్ an ఇంపార్టెంట్ డిసిజన్. ముఖ్యమైన నిర్ణయాన్ని ఏంటంటే పోస్ట్ పోన్ చేయటం. తర్వాత ఇంకా చూద్దాం ఈడియమ్స్ ఏమో. తర్వాత చూడండి, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం. In the fullness of time and eventually when appropriate after you wait patiently. అంటే ఓపికతో నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు అని చెప్పాను. ఓపికతో ఎదురు చూస్తున్నప్పుడు అని చెప్పి కాల్ ఎట్ ఏ డే. డిసైడ్ దట్ వన్ హ్యాస్ వర్క్డ్ ఎనఫ్ ఆన్ సంథింగ్ ఫర్ ద డే. కాల్ ఎట్ ఏ డే అనే ఒక ఇడియం ఏంటంటే డిసైడ్ దట్ వన్ హ్యాస్ వర్క్డ్ ఎనఫ్ ఆన్ సంథింగ్ ఫర్ ద డే. అంటే ఎవరైతే సరిపడగా వర్క్ చేస్తారో, డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళు ఏమంటారు కాల్ ఎట్ ఏ డే అంటారు. వాళ్ళని కాల్ ఎట్ ఏ డే. డిసైడ్ దట్ వన్ హ్యాస్ వర్క్డ్ ఎనఫ్. ఒక వ్యక్తికి సరిపడగా వర్క్ చేసుకోవడం నిర్ణయించినట్లయితే దాన్ని కాల్ ఎట్ ఏ డే అంటారు. బర్న్ ది candle at both ends. అనే ఈడియంకి అర్థం ఏంటంటే టు వర్క్ టూ హార్డ్. అంటే పని చేయలేనంత కష్టంగా ఉండటం అన్నమాట. టు వర్క్ టూ హార్డ్ అని అంటారు. దాన్ని ఏమంటారంటే బర్న్ ది క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. అంటే టు వర్క్ టు హార్డ్ అని అంటారు. తర్వాత ఏ హెడ్ ఆఫ్ ది గేమ్ ఈడియంకి అర్థం ఏంటంటే మేక్ ఫాస్టర్ ప్రోగ్రెస్ దెన్ యాంటిసిపేటెడ్. అంటే ముందుగానే తెలియచేయటం, ముందుగానే ప్రోగ్రెస్ని మేకింగ్ ఫాస్ట్ ప్రోగ్రెస్ చేసే పని ముందుగానే తెలియచేయటం ఏమంటారంటే ఏ హెడ్ ఆఫ్ ది గేమ్ అంటే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్రంచ్ టైం. ఈ క్రంచ్ టైం అంటే ఏ పీరియడ్ ఆఫ్ హై ప్రెజర్ వెన్ వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు ఫినిష్. అది ఎవరైతే ఒక వ్యక్తి ఆ పని కంప్లీట్ చేయడానికి ఒత్తిడికి గురవుతాడో, ఏ పీరియడ్ ఆఫ్ హై ప్రెజర్కి గురవుతాడో అటువంటి వాళ్ళు ఏమంటారంటే క్రంచ్ టైం అంటారు. క్రంచ్ టైం అంటే ఏంటి? ఏ పీరియడ్ ఆఫ్ హై ప్రెజర్ వెన్ వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు ఫినిష్. ఒక పని చాలా కష్టంతో కంప్లీట్ చేయాలనే ఆతృతతో, ప్రెజర్తో ఉన్న టైంని, పీరియడ్ ఆఫ్ టైంని ఏమంటారంటే పీరియడ్ ఆఫ్ హై ప్రెజర్ని ఏమంటారు? క్రంచ్ టైం అంటారు. ఇవి బిజినెస్ కమ్యూనికేషన్ మీడియంస్లోను ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఇంతవరకు ఇంత ఫుల్నెస్ ఆఫ్ టైం, కాల్ ఎట్ డే, బర్న్ ది క్యాండిల్ చెప్పుకున్నాం.
అలాగే క్రచ్ టైం చెప్పుకున్నాం, హెడ్ ఆఫ్ ది గేర్ చెప్పుకున్నాం, తర్వాత కొన్ని చెప్పుకున్నాం. తర్వాత చూడండి, బిజినెస్ యాజ్ యూజువల్. బిజినెస్ యాజ్ యూజువల్ అంటే నార్మల్ సిచ్యువేషన్ సైకిల్ రీస్టోర్డ్ ఆఫ్టర్ సమ్ సార్జ్. ఇది కొంత సమ్ సార్జ్ తీసుకున్న తర్వాత దాన్ని టైపికల్ సిచ్యువేషన్ నార్మల్గా ఉంచడాన్ని రీస్టోర్ చేయడం, రీస్టోర్ తిరిగి మన దాన్ని రీస్టోర్ చేసి స్థాపించడం అయితే ప్రారంభించడాన్ని ఏమంటారంటే అది బిజినెస్ యాజ్ యూజువల్. బ్యాక్ ఏ స్క్వేర్ వన్, బ్యాక్ ఏ స్క్వేర్ వన్, బ్యాక్ ఏ స్క్వేర్ వన్, బ్యాక్ ఏ స్క్వేర్ వన్ అంటే ఫోర్స్ టు బిగిన్ సంథింగ్ అగైన్. బ్యాక్ ఏ స్క్వేర్స్ వన్ అంటే ఫోర్స్ టు బిగిన్ సంథింగ్. ఏదో ఒక దాన్ని బిగించేయడం, ఒక విషయాన్ని బిగించేయడం, ఒక దాన్ని బిగించేయడానికి ఫోర్స్ చేసేదాన్ని ఏమంటారంటే బ్యాక్ ఏ స్క్వేర్ వన్, ఫోర్స్ టు బిగిన్. ఏదో ఒక దాన్ని ప్రారంభించడానికి మరలా తిరిగి ప్రారంభించడానికి ఫోర్స్ చేయడం, ప్రారంభించమని ఫోర్స్ చేయడాన్ని ఏమంటారు, ఏమంటారంటే బ్యాక్ ఏ స్క్వేర్ వన్, బ్యాక్ ఏ స్క్వేర్ వన్. తర్వాత రైట్ హ్యాండ్ మ్యాన్, రైట్ హ్యాండ్ మ్యాన్. ఈ రైట్ హ్యాండ్ మ్యాన్ అంటే చీఫ్ అసిస్టెంట్. రైట్ హ్యాండ్ మ్యాన్ అంటే చీఫ్ అసిస్టెంట్, చీఫ్ అసిస్టెంట్ అంటారు. చీఫ్ అసిస్టెంట్ ఏమంటారంటే రైట్ హ్యాండ్ మ్యాన్. చీఫ్ అసిస్టెంట్ ఏమంటారు, రైట్ హ్యాండ్ మ్యాన్. ఏ హెడ్ ఆఫ్ వన్ స్టైల్, ఏ హెడ్ ఆఫ్ వన్ స్టైల్, ఏ హెడ్ ఆఫ్ వన్ స్టైల్. ఏ హెడ్ ఆఫ్ వన్ స్టైల్ అంటే ఆఫరింగ్ ఐడియాస్ నాటెడ్ ఇన్ జనరల్ సర్క్యులేషన్. అండ్ ఆఫరింగ్ ఐడియాస్ అంటే ఐడియాస్ని ఆఫర్ చేయడం అనమాట. ఎప్పుడు నాటెడ్ ఇన్ జనరల్ సర్క్యులేషన్, సాధారణ జనరల్ సర్క్యులేషన్లో కాకుండా మిగతా విషయాల్లో ఆఫరింగ్ ఐడియాస్, ఆఫరింగ్ ఐడియాస్ ఉంటుంది. ఏమంటారంటే హెడ్ ఆఫ్ వన్ స్టైల్. థింక్ ట్యాంక్, థింక్ ట్యాంక్, థింక్ ట్యాంక్, థింక్ ట్యాంక్ అంటే థింక్ ట్యాంక్ అంటే థింక్ ట్యాంక్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎంగేజ్డ్ ఇన్ ఆన్గోయింగ్ స్టడీస్ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్. థింక్ ట్యాంక్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఒక ఎక్స్పర్ట్స్, అనుభవం ఉన్నవాడు, గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఒక సమూహం, గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎంగేజ్డ్ ఇన్ ఏ ఆన్ గోయింగ్ స్టడీస్ ఆఫ్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద స్టడీ చేయడానికి గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు అని చెప్తారు. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద స్టడీ చేయడానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రయాణం అవుతున్నారు ఇక్కడికి వెళ్ళడానికి అని చెప్తాం అన్నమాట. థింక్ ట్యాంక్, థింక్ ట్యాంక్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎంగేజ్డ్ ఇన్ ఆన్ గోయింగ్ స్టడీస్ ఆఫ్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్స్ అని చెప్పారు. తర్వాత కొన్ని చూద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ ఆల్ ఓవర్ ది ప్లేస్, ఆల్ ఓవర్ ది ప్లేస్ అని చెప్తారు. ఆల్ ఓవర్ ది ప్లేస్ అని ఇడియం అర్థం ఏంటంటే ఎవ్రీవేర్, ఎవ్రీవేర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్. అన్ని ప్రాంతాలు, అన్ని చోట్ల, లేకపోతే డిఫరెంట్ లొకేషన్స్, ఆయా ప్రాంతాలు, ఆయా లొకేషన్స్ అని చెప్పడాన్ని ఏమంటారంటే ఆల్ ఓవర్ ది ప్లేస్ అంట. ఆల్ ఓవర్ ది ప్లేస్ అంటే ఎవ్రీవేర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్, ఎవ్రీవేర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్, ఎవ్రీవేర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్. తర్వాత కమ్అట్ ఇన్ ద వాష్, కమ్అట్ ఇన్ ద వాష్. కమ్అట్ ఇన్ ద వాష్ అనే దానికి మీడియం అర్థం ఏంటంటే టు బి రీసాల్వ్డ్ విత్ నో లాస్టింగ్ నెగిటివ్ ఎఫెక్ట్, విత్ నో లాస్టింగ్ నెగిటివ్ ఎఫెక్ట్. కమ్అట్ ఇన్ ద వాష్ అంటే టు బి రీసాల్వ్డ్ విత్ నో లాస్టింగ్ నెగిటివ్ ఎఫెక్ట్. నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా, లాస్ లేకుండా దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడాన్ని ఏమంటారంటే కమ్అట్ ఇన్ ద వాష్ అంట. కమ్అట్ ఇన్ ద వాష్ అంట. తర్వాత కట్ ది గార్డియన్ నాట్, కట్ ది గార్డియన్ నాట్. కట్ ది గార్డియన్ నాట్ అంటే టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం
ఇన్ ఏ సింపుల్ వే. ఇన్ ఏ సింపుల్ వే అంటే ఏంటంటే ఒక కాంప్లెక్స్, ఒక కష్టతరమైన ఒక సమస్యని సింపుల్ వేలో దాన్ని సింపుల్ వేలో సాల్వ్ చేయడానికి ఏమంటారంటే కట్ ది గార్జియన్ నాట్. కట్ ది గార్జియన్ నాట్ అంటే టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం ఇన్ ఏ సింపుల్ వే. ఒక కష్టతరమైన సమస్యని ఈజీగా సాల్వ్ చేయటం, సింపుల్ వేలో సాల్వ్ చేయటం ఏమంటారంటే కట్ ది గార్జియన్ నాట్ అంటారు. తర్వాత ఏంటంటే గెట్ టు గ్రిప్స్ విత్. గెట్ టు గ్రిప్స్ విత్. గెట్ టు గ్రిప్స్ విత్ అంటే టు బిగిన్ టు అండర్స్టాండ్ అండ్ డీల్ విత్ సంథింగ్. గెట్ టు గ్రిప్స్ విత్ అంటే గెట్ టు గ్రిప్స్ విత్ అంటే టు బిగిన్ టు అండర్స్టాండ్, టు బిగిన్ టు అండర్స్టాండ్ అండ్ డీల్ విత్ సంథింగ్. ఏదైనా ఒక డీల్ని, ఒక సంథింగ్, ఒక విషయాన్ని డీల్ చేయటంలో ఏం చేయాలంటే అండర్స్టాండ్ చేసుకోవడం. టు బిగిన్ ప్రారంభించాలి అండర్స్టాండ్ చేసుకుంటాం. దేన్ని? డీల్ విత్ సంథింగ్, ఏదో ఒక దాన్ని డీల్ చేయడంలో అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నాను. గెట్ టు గ్రిప్స్ విత్, టు బిగిన్ టు అండర్స్టాండ్ అండ్ డీల్ విత్ సంథింగ్. డీల్ విత్ సంథింగ్ అని చెప్తాను. హెడ్ సౌత్. హెడ్ సౌత్. హెడ్ సౌత్. డిక్లైన్ గెట్ వర్స్. డిక్లైన్ ఆర్ గెట్ వర్స్. డిక్లైన్ క్షీణించు, లేదంటే గెట్ వర్స్ చాలా ఓవర్స్ వరస్ట్గా ఉంటాం అన్నమాట. దాన్ని ఏంటంటే గెట్ సౌత్ అంటే. స్టంబ్లింగ్ బ్లాక్. స్టంబ్లింగ్ బ్లాక్. స్టంబ్లింగ్ బ్లాక్. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే an obstacle or physical or distract. ఫిజికల్గా ఆబ్స్టెక్, ఫిజికల్గా ఉంటాన్ని ఏమంటారంటే స్టంబ్లింగ్ బ్లాక్ అంటే. ఫిజికల్గా ఉంటుందని స్టంబ్లింగ్ బ్లాక్ అని చెప్తారనమాట. ఈ ఆల్ ఓవర్ ది ప్లేస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ది ఆల్ ఓవర్ ది ప్లేస్ అంటే ఎవ్రీవేర్ ఇన్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్. కమ్ అవుట్ ఆఫ్ ద వ్యాస్ అంటే టు బి సాల్వ్డ్ విత్ నో లాస్టింగ్ నెగిటివ్ ఎఫెక్ట్. అండ్ కట్ ది గార్జియన్ నాట్ అంటే టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం ఇన్ ఏ సింపుల్ వే. టు గెట్ గ్రిప్స్ విత్ అంటే టు బిగిన్ టు అండర్స్టాండ్ అండ్ డీల్ విత్ సంథింగ్. అండ్ హెడ్స్ అవుట్ అంటే డిక్లైన్ ఆర్ గెట్ వర్స్. అండ్ స్టంబ్లింగ్ బ్లాక్ అంటే an obstacle or physical or abstract అని చెప్పాం. ఇది తర్వాత ఇంకా ఉన్నది చూద్దాం. తర్వాత చూడండి, థింక్ అవుట్ సైడ్ ది బాక్స్. థింక్ అవుట్ సైడ్ ది బాక్స్. థింక్ అవుట్ సైడ్ ది బాక్స్ అంటే ట్రై టు సాల్వ్ ఏ ప్రాబ్లం ఇన్ అన్ ఒరిజినల్ వే. ట్రై టు సాల్వ్ ఏ ప్రాబ్లం ఇన్ అన్ ఒరిజినల్ వే అంటే ఒక వాస్తవికమైన పద్ధతిలో ఒక సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడమే థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్. థింక్ అవుట్ సైడ్ ది బాక్స్ అని అంటారు. అంటే ఒక వాస్తవికమైన ఒరిజినల్గా వాస్తవికమైన వేలో సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడాన్ని ఏమంటారు? థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు. ఫింగర్ పాయింటింగ్. ఫింగర్ పాయింటింగ్. ఫింగర్ పాయింటింగ్. ఈ ఫింగర్ పాయింటింగ్ అంటే ఏమంటారంటే బ్లేమ్, నింద. ఫింగర్ పాయింటింగ్ అంటే ఏంటంటే బ్లేమ్, నిందని ఫింగర్ పాయింటింగ్ అంటారు. ఫింగర్ పాయింటింగ్. ఎన్ అప్ హిల్ క్లైమ్. ఎన్ అప్ హిల్ క్లైమ్. ఎన్ అప్ హిల్ క్లైమ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ అప్ హిల్ క్లైమ్ అనే ఈడియంకి అర్థం ఏంటంటే ఏ డిఫికల్ట్ ప్రాసెస్. ఏ డిఫికల్ట్ ప్రాసెస్. ఎన్ అప్ హిల్ క్లైమ్ అంటే ఏ డిఫికల్ట్ ప్రాసెస్. ఏ డిఫికల్ట్ ప్రాసెస్ అంటే కష్టమైన ఒక ప్రాసెస్ని జరిగించడాన్ని ఏమంటారంటే ఎన్ అప్ హిల్ క్లైమ్ అని అనిపిస్తారు. తర్వాత ది లాస్ట్ స్ట్రా. ది లాస్ట్ స్ట్రా. ది లాస్ట్ స్ట్రా అంటే ఏ ప్రాబ్లం ఆర్ ఇన్సాల్ట్ దట్ ఫైనల్లీ డిమాండ్స్ ఏ రెస్పాన్స్. ఏ ప్రాబ్లం, ఒక సమస్యను కానీ లేక ఇన్సల్ట్ దట్ ఫైనల్లీ డిమాండ్స్, ఒక వాళ్ళకున్న డిమాండ్స్ని లేక వారికున్న బాధ్యతని ఇన్సల్ట్ చేయటం దాన్ని ఏమంటారంటే ది లాస్ట్ స్ట్రా అంటారు. ఏ ప్రాబ్లం, సమస్య కానీ
లేకపోతే వాళ్ళకున్న డిమాండ్స్ని, వాళ్ళకున్న ఫైనల్ డిమాండ్స్ని, లేకపోతే వాళ్ళ బాధ్యతల్ని ఇన్సల్ట్ చేయటం, అవమానపరచడాన్ని ఏమంటారంటే ది లాస్ట్ స్ట్రా, ది లాస్ట్ స్ట్రా అంటారు. ఎబోవ్ వాటర్, ఎబోవ్ వాటర్, నాట్ ఇన్ ఎబోవ్ వాటర్. ఈ ఎబోవ్ వాటర్ అనే దానికి నాట్ ఇన్ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్, నాట్ ఇన్ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ అండ్ ఎస్పెషల్లీ సాడ్ ఆఫ్ ఫైనాన్స్. అంటే నాట్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అంటే బాగా ఎక్కువ డిఫికల్ట్ కాదు, ఎక్స్ట్రీమ్ అధికమైన డిఫికల్ట్ కష్టం కాదు కానీ ఎస్పెషల్లీ సాడ్ దేని గురించి చెప్తారంటే ఇది అబోవ్ వాటర్, ఎస్పెషల్లీ సాడ్ ఆఫ్ ఫైనాన్సెస్, ఫైనాన్స్ సంబంధించిన డబ్బు వ్యవహారం, ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారానికి అబోవ్ వాటర్ దాన్ని ఉపయోగిస్తారు, అబోవ్ వాటర్ అంటే. తర్వాత బ్యాక్ అండ్ ఫర్త్, బ్యాక్ అండ్ ఫర్త్, బ్యాక్ అండ్ ఫర్త్ అంటే డైలాగ్. బ్యాక్ అండ్ ఫర్త్ అంటే డైలాగ్. డైలాగ్ని ఏమంటారంటే బ్యాక్ అండ్ ఫర్త్ అంటారు, డైలాగ్ని బ్యాక్ అండ్ ఫర్త్ అని అంటారు. ఈ ఈడియమ్స్ మీనింగ్ అన్నమాట. తర్వాత కొన్ని చూద్దాం. తర్వాత చూద్దాం, డ్రా ఎ లైన్ ఇన్ ద శాండ్. డ్రా ఎ లైన్ ఇన్ ద శాండ్ అంటే ఇష్యూ అన్న అల్టిమేటం, అల్టిమేటంగా ఇష్యూ ఇవ్వటాన్ని ఏమంటారు డ్రా ఎ లైన్ ఇన్ ద శాండ్ అంటే. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్, డ్రైవ్ హార్డ్ బార్గెన్ అంటే టు నెగోషియేట్ ఇట్ ఎఫెక్టివ్లీ, ఎఫెక్టివ్గా ఉంటాను ఏమంటారంటే డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ అంటారు. డ్రైవ్ హార్డ్ బార్గెన్. గో అండ్ టేక్, గో అండ్ టేక్, గో అండ్ టేక్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ కాంప్రమైజ్, ది ప్రాసెస్ ఆఫ్ కాంప్రమైజ్. తర్వాత చూడండి ఏమంటే గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ కాంప్రమైజ్. ఒక కాంప్రమైజ్ అయ్యి రాజీ పడే ప్రాసెస్ ఏమంటారంటే గివ్ అండ్ టేక్ అంటారు. గివ్ అండ్ టేక్ అంటే, గివ్ అండ్ టేక్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ కాంప్రమైజ్. స్టాండ్ వన్స్ గ్రౌండ్, స్టాండ్ వన్స్ గ్రౌండ్. ఈ స్టాండ్ వన్స్ గ్రౌండ్ అంటే దాని అర్థం అంటే రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్, రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్. మనం తిరిగి వెనక్కి రావటం, బ్యాక్ డౌన్ వెనక్కి రావటం అనేది రిఫ్యూజ్ చేయటం, నిరాకరించడం ఏమంటారంటే స్టాండ్ వన్స్ గ్రౌండ్. స్టాండ్ వన్స్ గ్రౌండ్ అంటే రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్, రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్ని ఏమంటారంటే దాని మీనింగ్, స్టాండ్ వన్స్ గ్రౌండ్కి మీనింగ్ ఏంటంటే ఈడియంకి రిఫ్యూజ్ టు బ్యాక్ డౌన్. తర్వాత ట్రైల్ బెలూన్, ట్రైల్ బెలూన్. ట్రైల్ బెలూన్ అంటే ఏ టెస్ట్ ఆఫ్ సమ్వన్స్ ఆర్ ది పబ్లిక్స్ రియాక్షన్. ట్రైల్ బెలూన్ అంటే ఈ యొక్క ఈ పబ్లిక్లో ఉండే ప్రజల యొక్క రియాక్షన్ని టెస్ట్ చేయడానికి, ఇది ఒక విషయం మీద పబ్లిక్ని టెస్ట్ చేయడానికి దాన్ని ఏమంటారంటే వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో అని దాని మీద పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడాన్ని ఏమంటారంటే టెస్ట్ చేయడాన్ని, పరీక్షించడాన్ని ఈ ట్రైల్ బెలూన్ అంటారు. ఏమంటారు ఈ ట్రైల్ బెలూన్ అని పిలుస్తారు అన్నమాట, ట్రైల్ బెలూన్. తర్వాత బిగ్ డీల్, బిగ్ డీల్ ఎన్ ఇంపార్టెంట్ ఈవెంట్, ఎన్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఒక ముఖ్యమైన సంఘటన ఏమంటారంటే బిగ్ డీల్ అంటారు. ఒక ముఖ్యమైన సంఘటన ఏమంటారు బిగ్ డీల్ అంటారు. బిగ్ డీల్ మీన్స్ ఎన్ ఇంపార్టెంట్ ఈవెంట్ అని అంటారు. తర్వాత ఎస్ మ్యాన్, ఎస్ మ్యాన్, ఎస్ మ్యాన్ రిఫర్స్ టు ఏ పర్సన్ హూ ఆల్వేస్ అగ్రీ విత్ అదర్స్. ఈ ఎస్ మ్యాన్ అనే మాటకి అర్థం ఏంటంటే ఇతరులతో, అదర్స్ పట్ల, ఇతరుల పట్ల ప్రతి విషయంలో ఎగ్రీ అవ్వడం, ఇతరుల పట్ల ఎగ్రీ అవడాన్ని ఏమంటారంటే ఎస్ మ్యాన్. ఎస్ మ్యాన్ రిఫర్స్ టు ఏ పర్సన్ హూ ఆల్వేస్ ఎగ్రీ విత్ అదర్స్. ఇతరులతో ఇతను ఒప్పందం ఎగ్రీ అవ్వని ఎప్పుడు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎప్పుడు కూడా ఇతర వ్యక్తులతో ఒప్పందం కలిగి ఉంది, ఎగ్రీ అవ్వదు, అంగీకరించడం ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే ఎస్ మ్యాన్ అంటారు. ఏమంటారు ఎస్ మ్యాన్ అని అంటారు. తర్వాత చూద్దాం. తర్వాత చూడండి, an offer one can't refuse,
an offer one can't refuse. An offer one can't refuse అంటే ఈ వీడియోకి అర్థం ఏంటంటే an extremely attractive offer, an extremely attractive offer ని అంటే ఎక్స్ట్రీమ్లీ అధికమైన అట్రాక్టివ్ ఆఫర్స్ ఏమంటే వాటిని ఏమంటారంటే an offer one cannot refuse అంటారు. డెలివర్ ది గూడ్స్, డెలివర్ ది గూడ్స్. ఈ డెలివర్ ది గూడ్స్ మీనింగ్ ఏంటంటే ప్రొవైడ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, అనుకుంటామో, ఊహిస్తామో దాన్ని ప్రొవైడ్ చేయడం ఏమంటారంటే డెలివర్ ది గూడ్స్. డెలివర్ ది గూడ్స్ అంటే ప్రొవైడ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇన్ ద పైప్ లైన్, ఇన్ ద పైప్ లైన్, ఇన్ ద పైప్ లైన్ అంటే బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ది మార్కెట్ ప్లేస్. ఇన్ ద పైప్ లైన్ ఏంటంటే బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ది మార్కెట్ ప్లేస్. బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ది మార్కెట్ ప్లేస్ ఏమంటారంటే ఇన్ ద పైప్ లైన్ అంటారు. అండ్ అవుట్ ది డోర్, అవుట్ ది డోర్. ఈ అవుట్ ది డోర్ అంటే ఏంటంటే విత్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్, అన్నీ కలిపి ఉన్నట్లు వాటిని ఏమంటారంటే అవుట్ ది డోర్. ఈడియం దాని అర్థం అంటే అవుట్ ది డోర్ మీడియం అంటే విత్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్, విత్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్. సెల్ సమ్మన్ ఏ బిల్ ఆఫ్ గూడ్స్, సెల్ సమ్మన్ బిల్ ఆఫ్ గూడ్స్ అంటే ట్రిక్ సమ్మన్ అంటే ట్రిక్ సమ్మన్ అంటే మోసం చేయడం, ఎవరినో ఒకరు మోసం చేయడం ఏమంటారంటే సెల్ సమ్మన్ ఏ బిల్ ఆఫ్ గూడ్స్, సెల్ సమ్మన్ ఏ బిల్ ఆఫ్ గూడ్స్. లేదంటే డిసిపిటివ్, ఈ డిసిపిటివ్ మోసం చేయడాన్ని ఏమంటారంటే దీన్ని సెల్ సమ్మన్స్ బిల్స్ గూడ్స్ అని అంటారు. బిల్స్ గూడ్స్ అన్నారు. తర్వాత సోల్డ్ ఆన్ సంథింగ్ కన్విన్స్, సోల్డ్ ఆన్ సంథింగ్, సోల్డ్ ఆన్ సంథింగ్ అంటే సోల్డ్ ఆన్ సంథింగ్ అంటే ఏంటంటే అండ్ కన్విన్స్డ్ ఆఫ్ ఏ సంథింగ్ అంటే అనుకూలంగా ఉంటుంది, కన్విన్స్గా ఉంటుంది అన్నమాట. అండ్ చేంజ్, అండ్ చేంజ్ అంటే అండ్ చేంజ్ అంటే అండ్ an additional amount of money that less than the next round, the less than the next round. Next round number, less than the number ఏమంటారంటే అండ్ చేంజ్ అంటారు, అండ్ చేంజ్ అని అంటారు. తర్వాత చూద్దాం. తర్వాత చూడండి బ్యానర్ ఇయర్స్, బ్యానర్ ఇయర్, బ్యానర్ ఇయర్. బ్యానర్ ఇయర్ అంటే ఏ ఇయర్ మార్క్డ్ బై స్ట్రాంగ్ సక్సెస్, ఏ ఇయర్ మార్క్డ్ బై స్ట్రాంగ్ సక్సెస్. ఒక స్ట్రాంగ్ సక్సెస్ ఇయర్, దానికి గుర్తింపు ఉన్న ఇయర్ కింద ఈ ఇయర్ మార్క్డ్ బై స్ట్రాంగ్ సక్సెస్. ఈ స్ట్రాంగ్ సక్సెస్ ద్వారా గుర్తింపు పొందిన సంవత్సరం. ఒక దృఢమైన సక్సెస్ పొందిన ఇయర్ ఏమంటారు బెనియర్ ఇయర్. ఇన్ ద రెడ్, ఇన్ ద రియల్, ఇన్ ద రియల్, ఇన్ ద రియల్ అంటే లాసింగ్ మనీ, లాసింగ్ మనీ, మనీ లాస్ అవుతాను ఏమంటారంటే ఇన్ ద రియల్ అంటారు, లాసింగ్ మనీ ఇన్ ద రియల్ అంటారు. నెక్స్ట్ ఎగ్, నెక్స్ట్ ఎగ్. ఈ నెక్స్ట్ ఎగ్ అంటే రిటైర్మెంట్ సేవింగ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్. రిటైర్మెంట్ సేవింగ్స్ అంటే మనం రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే సేవ్ చేసుకుంటారు మనీ. ఆ సేవ్ చేసుకున్న మనీని ఏమంటారంటే రిటైర్మెంట్ సేవింగ్స్ అంటారు. ఈ రిటైర్మెంట్ సేవింగ్స్ని మన ఈడియంలో ఏమంటారంటే నెక్స్ట్ ఎగ్, నెక్స్ట్ ఎగ్ అంటే దట్ మీన్స్ రిటైర్మెంట్ సేవింగ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ అని అంటారు. హ్యావింగ్ సింక్ ఇన్ గేమ్, హ్యావింగ్ సింక్ ఇన్ గేమ్, హ్యావింగ్ సింక్ ఇన్ గేమ్ అంటే బీ రిస్కింగ్ సంథింగ్ ఇన్ ఎన్ అండర్టేకింగ్. ఇది రిస్క్ ఉన్న దాన్ని ఏమంటారంటే హ్యావింగ్ సింక్ ఇన్ గేమ్ అంటారు. అండర్టేకింగ్ ఏదో రిస్క్తో కూడినటువంటి విషయాన్ని సంథింగ్ దాన్ని ఏమంటారంటే హ్యావింగ్ స్కిన్ ఇన్ గేమ్ అంటారు, హ్యావింగ్ స్కిన్ ఇన్ గేమ్ అంటారు. హ్యావింగ్ స్కిన్ ఇన్ గేమ్ అంటే బీ రిస్కింగ్ సంథింగ్ ఇన్ ఎన్ అండర్టేకింగ్,
రిస్క్తో కూడుకున్నటువంటిది తీసుకున్నటువంటిది ఏమంటారంటే రిస్కింగ్, ఏమంటారు హ్యావింగ్ రిస్కింగ్ ఏమంటారు. పించ్ పెన్నీస్ అంటే టు బి కేర్ఫుల్ విత్ మనీ. అంటే పించ్ పెన్నీస్ అంటే టు బి కేర్ఫుల్ విత్ మనీ. టు బి కేర్ఫుల్ విత్ మనీని ఏమంటారంటే పించ్ పెన్నీస్ అంటారు. పించ్ పెన్నీస్ అని ఏమంటారంటే టు బి కేర్ఫుల్ విత్ మనీ. కేర్ఫుల్తో కూడినటువంటి మనీ ఏమంటారంటే జాగ్రత్త, అంటే మనీతో జాగ్రత్త ఉండటం అన్నమాట. దాన్ని ఏమంటారంటే పించ్ పెన్నీస్ అంటారు. స్టిక్కీ షాక్ అంటే సర్ప్రైజ్ అట్ ది హై ప్రైస్ ఆఫ్ సంథింగ్. కొన్ని మార్కెట్లో చాలా హై ప్రైస్లో ఉంటాయి రేటు, దాన్ని చూసి ఆశ్చర్యపోయేదాన్ని ఏమంటారంటే ఇక ఈడియమ్స్లో స్టిక్కీ షాక్ ఏమంటారు, స్టిక్కీ షాక్ అంటారు. అంటే సర్ప్రైజ్ అట్ ది హై ప్రైస్ ఆఫ్ సంథింగ్. అండ్ క్యాష్ స్ట్రాప్. ఈ క్యాష్ స్ట్రాప్ అని ఏమంటారంటే ఇన్ నీడ్ ఆఫ్ మనీ. నీడ్ ఆఫ్ మనీ అంటే ఏమంటారంటే క్యాష్ స్ట్రాప్ అని ఏమంటారంటే ఇన్ నీడ్ ఆఫ్ మనీని ఏమంటారంటే క్యాష్ స్ట్రాప్ అంటారు. చూసారు కదా, బెన్నీ ఇయర్ మార్కెట్ బై స్ట్రాంగ్ సక్సెస్ అని అంటారు. తర్వాత ఇన్ ద రియల్ అంటే లాసింగ్ మనీ. అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే రిటైర్మెంట్ సేవింగ్స్ అండ్ హ్యావింగ్ స్కిన్ ఇన్ గేమ్ అంటే బి రిస్కింగ్ సంథింగ్ ఇన్ అండర్టేకింగ్. అలాగే పించ్ పెన్నీస్ అంటే టు బి కేర్ఫుల్ విత్ మనీ. అలాగే స్టిక్కీ షాక్ అంటే సర్ప్రైజ్ అట్ ది హై ప్రైస్ ఆఫ్ సంథింగ్. అలాగే క్యాష్ స్ట్రాప్ అంటే ఇన్ నీడ్ ఆఫ్ మనీ. ఇవి ఈడియమ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని రేపు మనం క్లాస్లో తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.